ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం నాయకులం గ్రామశాఖ అధ్యక్షులు మండలాధ్యక్షులు ఇది అందరం కలిసి ఇవాళ సిరిసిల్ల కాన్స్టిట్యున్సీ నుండి కాంగ్రెస్ పార్టీని దాదాపుగా 15 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో ఇలా కేటీఆర్ ఆ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఎమ్మెల్యేగా. ఇలా గత 10 సంవత్సరాలు కేటీఆర్ ఆ ప్రాంతంలో అరాచకాలు అవినీతిని నిర్బంధాలను ఎదుర్కొంటూ కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో కూడా మేము బలంగా కేటీఆర్ను ఎదుర్కొని స్వల్ప ఓట్ల తేడాతో దాదాపు 15,000 ఓట్ల తేడాతోటి కేటీఆర్ గెలిచిండు. ఇలా కేకే మహేందర్ రెడ్డి గారు వాళ్ళ అనేక కష్టాలను నష్టాలను ఓర్చుకొని ఇలా మాలాంటి నాయకత్వాన్ని ఇలా అలా బలపరుస్తూ కేకే మహేందర్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇవాళ కేటీఆర్ కాన్స్టిట్యున్సీలో ఈ 15 సంవత్సరాల నుండి ఎంత బలంగా కేకే మహేందర్ రెడ్డి గారు కొట్లాడుతూ ఆ ప్రాంతంలో పార్టీని కాపాడుకుంటున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఆ ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి పెట్టి కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవిని కేకే మహేందర్ రెడ్డి గారికి ఇవ్వాలి. ఇస్తేనే ఆ ప్రాంతంలో ఇంకా మెరుగ్గా కాంగ్రెస్ పార్టీని రాబోయే రోజుల్లో ఆ సిరిసిల్ల సీటునే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేమంతా పనిచేస్తాం కాబట్టి కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలని ఇలా గాంధీ భవన్ వచ్చి రావడం జరిగింది. అధికారులకు వచ్చి 2 లేదు ఇప్పుడు ఉన్న ఫలంగా సడన్ గా తెర మీదకి అంశం రావడానికి కారణం ఏముంది? దాని కార్పొరేషన్ లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ఒక ప్రోటోకాల్ పదవి ఇస్తారని నమ్మకం కొద్దీ ఈ 2 సంవత్సరాలు మేము ఓపిక పడినా చూసినాం. ఇలా 2 సంవత్సరాలు గడిచినా రాకపోయేసరికి ఇలా మా కార్యకర్తలు కూడా ఒక ఆందోళన మొదలైంది. ఇలా 2 సంవత్సరాల్లో కూడా కేకే మహేందర్ రెడ్డికి రాకపోవడం వల్ల ఇలా మేము ఖచ్చితంగా కేకే మహేందర్ రెడ్డికి కావాలి అయితేనే మా ప్రాంతంలో బలంగా కొట్టాడగలుగుతామన్న నమ్మకం కొద్దీ ఇలా పిసిసి ఇలా పార్టీ దృష్టికి తీసుకురావడం కోసం ఇక్కడ దాకా వచ్చినాం. ఎందుకు ఈ మాట మేము అంటున్నాం అంటే ఇలా రాష్ట్రంలో పార్టీ కూడా ఇవాళ అన్ని స్థానాలలో ఇలా అజేయడం కంటే ఇలా కేటీఆర్ ఇలా టీఆర్ఎస్ పార్టీని ఇంత బలంగా నేనే ముఖ్యమంత్రి రేపు నేనే ముఖ్యమంత్రి అవుతా అని కేటీఆర్ అనుకుంటుంది కాబట్టి ఇలా ముఖ్యమంత్రి సీటునే మనం ఓడగొట్టడానికి అక్కడ ఉన్న కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉన్నాం. మేమంతా సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఇలా కేటీఆర్ ఓడగొట్టడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ప్రాంతంలో ఉన్న మహేందర్ రెడ్డి గారికి మీ బలం ఇవ్వాలి. మీరు బలాన్ని చేకూరిస్తే మీరు అనుకుంటున్న కుంభస్థలాన్ని మేము కొట్టి చూపెడతాం. కాంగ్రెస్ పార్టీకి 1000 రెట్ల బలాన్ని ఆ సిరిసిల్ల ప్రాంతంలో ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో కేటీఆర్ ఓడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి కేకే మహేందర్ రెడ్డికి ప్రోటోకాల్ పదవి ఇస్తే కేకే మహేందర్ రెడ్డికి ఫుల్ రైట్స్ ఇచ్చి ఆ ప్రాంతంలో పార్టీ రైట్స్ ఇచ్చి ముందుకు నడిపితే ఇలా ఖచ్చితంగా ఆ ప్రాంతంలో కేటీఆర్ ఓడగొట్టి తీరుతాం. కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఎలాంటి పదవి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మహేందర్ రెడ్డి గారు మనసులో ఇట్లా ఏమైనా ఉందా? ఏదైనా చెప్పిన ఎమ్మెల్సీ ఇవ్వాలని మా అందరి కోరిక. సరే అది కాదు అనుకుంటే పార్టీ నిర్ణయం తీసుకొని ప్రోటోకాల్ పదవి ఇస్తే మేము అందరం సంతోషిస్తాం.